పౌర విమానయాన శాఖలో ఖాళీగా ఉన్న 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాలను పునరుద్ధరిస్తామన్నారు. ఎయిర్పోర్టులకు పేర్లు పెట్టడం వల్ల గందరగోళం నెలకొంటుందని, అందుకే విమానాశ్రయాలకు నగరాల పేర్లను, టెర్మినల్ బిల్డింగ్లకు మహనీయుల పేర్లు కొనసాగిస్తామన్నారు ఆయన. భోగాపురం ఎయిర్పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తుందన్నారు గజపతిరాజు. భారతదేశంలో ఒక 3 సంవత్సరాల్లో ఎందుకైతే ఇది ఓవర్ నైట్ అయ్యేది కూడా కాదు, కొంత ఫ్రేమ్వర్క్ ఉంటుంది. 3 సంవత్సరాల్లో దాదాపు డైరెక్ట్, ఇండైరెక్ట్, హై పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అంతా కనిపిస్తే మనకు 1,00,000 కనిపిస్తుంది. 3 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగ అవకాశాల దగ్గర మన దేశంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ కార్గోలో బికాస్ మినిస్క్యూల్ యాక్టివిటీ, చాలా తక్కువ యాక్టివిటీ ఉంది కనుక స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో డ్వెల్ టైమ్ వాజ్ ద మేజర్ ఇంపెడిమెంట్ దానికి. సో ఆ డ్వెల్ టైమ్ని అడ్రస్ చేస్తూ పాలసీ కనిపిస్తూ ఉంది. దానికోసం కార్గో పెరగడానికి అవకాశం ఉంది.